హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా హెయిర్ న్యాచురల్లీ వేవీ అండ్ ఫ్రీజీగా ఉంటుంది. ఫ్రీజీని కంట్రోల్ చేసి హెయిర్ని స్మూత్ అండ్ న్యాచురల్ మేనేజబుల్గా చేయడానికి నేను ఫిలిప్స్ హీటెడ్ స్ట్రైట్నింగ్ బ్రష్ని యూస్ చేశాను. సో ఈ బ్రష్ నిజంగా వర్తా? ఎయిర్ ఫాల్ ఏమైనా పెరిగిందా? బిగినర్స్ కూడా ఈజీగా యూజ్ చేయొచ్చా? నా ఆనెస్ట్ ఎక్స్పీరియన్స్ ఈ వీడియోలో షేర్ చేస్తాను. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ ఇంప్రెషన్ చెప్పాలంటే యూస్ చేయడం చాలా ఈజీ. బిగినర్స్ అయినా కూడా కంఫర్టబుల్గా యూస్ చేయొచ్చు. నార్మల్ హెయిర్ బ్రష్ లాగా కోమ్ చేసుకుంటూ స్ట్రైట్ చేయొచ్చు. సో స్ట్రైట్నర్స్ యూస్ చేయడం భయం అనిపించే వాళ్ళు కూడా ఇది బెస్ట్ ఆప్షన్. యూస్ చేయడానికి ముందు ఒక ఇంపార్టెంట్ టిప్: హీట్ స్టైలింగ్ కాబట్టి డెఫినెట్లీ హీట్ ప్రొటెక్షన్ స్ప్రే యూస్ చేయండి. అది హెయిర్ని హీట్ డ్యామేజ్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. యాక్చువల్లీ నేను ఈ బ్రష్ ఫస్ట్ టైం యూస్ చేస్తున్నప్పుడు హీట్ ప్రొటెక్షన్ స్ప్రే ఆల్రెడీ ఆర్డర్ చేశాను, కానీ డెలివరీ అవ్వలేదు. ఎగ్జైట్మెంట్ వల్ల వెయిట్ చేయలేకపోయా. సో టెంపరీగా నా దగ్గర ఉన్న హెయిర్ సిరం అప్లై చేసి యూస్ చేస్తున్నాను. కానీ మీరు మాత్రం హీట్ ప్రొటెక్షన్ స్ప్రే యూస్ చేయండి. లాంగ్ టర్మ్ హెయిర్ హెల్త్ కోసం ఇది బెటర్. ఈ బ్రష్లో 3 హీట్ సెట్టింగ్స్ ఉన్నాయి. నేను ఆల్మోస్ట్ ఫస్ట్ హీట్ సెట్టింగ్ యూస్ చేస్తాను, ఎందుకంటే నాకు సెలూన్ స్టైల్ పిన్ స్ట్రైట్నింగ్ లుక్ కావాలని లేదు. న్యాచురల్ అండ్ మేనేజబుల్ హెయిర్ ఉంటే చాలు. హీట్ ఎక్కువగా ఫీల్ అవ్వదు అండ్ నాయిస్ ఆల్మోస్ట్ ఉండదు. సో మార్నింగ్ ఆఫీస్కి రెడీ అవ్వడం చాలా ఈజీగా ఉంటుంది. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఈ బ్రష్ హెయిర్ని మేనేజబుల్గా, నీట్గా అండ్ స్మూత్గా చేస్తుంది. డైలీ స్టైలింగ్ కోసం బెస్ట్ ఆప్షన్. ఎస్పెషల్లీ ఆఫీస్, కాలేజ్ లేదా క్విక్ అవుటింగ్కి రెడీ అవ్వడానికి చాలా కన్వీనియంట్గా అనిపిస్తుంది. యూస్ చేసేటప్పుడు హెయిర్ని స్మాల్ సెక్షన్స్గా డివైడ్ చేసి స్లోగా కోమ్ చేస్తే బెటర్ రిజల్ట్స్ వస్తాయి. అలా చేస్తే ఫ్రీజీనెస్ తగ్గి హెయిర్ స్మూత్గా కనిపిస్తుంది. నా హెయిర్ లెంత్కి అరౌండ్ 8 to 10 minutes పట్టింది. రిజల్ట్ ఏంటంటే ఫ్రీజీనెస్ చాలా తగ్గింది, హెయిర్ స్మూత్గా కనిపించింది అండ్ స్ట్రైట్ లుక్ వచ్చింది. నా హెయిర్ స్టిఫ్గా కాకుండా సాఫ్ట్ అండ్ మేనేజబుల్గా అనిపించింది. ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్: హెయిర్ ఫాల్ పెరిగిందా? ఆనెస్ట్లీ చెప్పాలంటే బ్రష్ క్లీన్ చేసేటప్పుడు కొంచెం హెయిర్ స్టాండ్స్ కనిపించాయి, కానీ నా కేసులో ఆల్రెడీ నార్మల్ కోమ్ యూస్ చేసినా కూడా సేమ్ అమౌంట్ ఆఫ్ హెయిర్ ఫాల్ అవుతుంది. సో ఈ బ్రష్ వల్ల హెయిర్ ఫాల్ పెరిగిందా అని నేను చెప్పలేను. ఓవరాల్ నా ఎక్స్పీరియన్స్ 4 out of 5. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.